స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో చాలా నేను చెప్పగలను. మెసేజ్ వేరుగా అయిపోయి ఇంకొకటి ఏంటంటే చాలా లెంతీ అయిపోద్ది, కాబట్టి నేను అందులోకి వెళ్ళాలనుకుంటలేదు. ఇక్కడ చూడండి, అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన అబీమెలెకు రాజ్యాన్ని కదిలించిన సంఘటన. హల్లెలూయా. అబ్రహాము కన్నీరు ఒక్కడే కాచాడు, దేవుడు రాజ్యాన్ని కదిలింపజేసి పశ్చాత్తాపము కన్నీటితో గురి చేశాడు. హల్లెలూయా. అదే కదా దైవజనుని బ్లెస్సింగ్. దైవజనుడు సంఘానికి దూరంగా, మనుషులకు దూరంగా, సమాజానికి దూరంగా, బంధువులకు దూరంగా ఒక్కడే కన్నీరు కారుస్తాడు. తన శ్రమలు, బాధలు, ఇరుకులు, కష్టం, అవమానము, నిందను బట్టి ఆ ఒంటరిగా కాచిన కన్నీరు ఆయన దగ్గరికి చేరుతుంది, ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తుంది. ఆయన క్రియేట్ చేసేటువంటి కార్యం, ఆయన జరిగించేసేటువంటి ఉన్నతమైన కార్యం రాజ్యాలను, దేశాలను, అధికారాలను కదిలింపజేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇక్కడ రాజ్యాన్ని కదిలించింది అబీమెలెకు రాజ్యాన్ని అబ్రహాము ప్రార్థన. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన రాజుని కదిలించింది. ఎలా అంటే సింహాసనం మీద కూర్చోడానికి వణికిపోతున్నాడు. అబ్రహాముని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే అంటాను, మన దేవుడు కలగజేసుకున్నాడంటే ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన నీ బ్రతుకులో ఏదైనా చేయగలడు. ఆయన నీ కుటుంబంలో ఏదైనా చేయగలడు. ఆయన ఈ పరిచర్యలో ఏదైనా చేయగలడు. ఆయన తన సేవలో ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి రాజు అంటున్నాడు, అయ్యా నీవు ప్రార్థన చేయి, నీవు ప్రార్థన చేయి, నీవు ప్రార్థన చేయి. బెదిరించిన రాజు వచ్చి, విమర్శించిన రాజు వచ్చి, అసలు ఏమంటారు, నిన్ను అంతము చేస్తానని చెప్పిన రాజు వచ్చి అంటున్నాడు, నా కోసము ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇప్పుడైతే చూడండి బ్లెస్సింగ్ ఎలా టర్న్ అవుతుందో, ఒక యూ టర్న్లోనికి దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు అబ్రహాముని. ఎప్పుడైతే తన జీవితంలో, ఎప్పుడైతే తన బ్రతుకులో తన రాజు కొరకు చేపెట్టి ప్రార్థన చేశాడో, రాజ్యము కొరకు ప్రార్థన చేశాడో, అధికారుల కొరకు ప్రార్థన చేశాడో,